అన్న మేము ఆర్డబ్ల్యూఎస్లో పనిచేసినామన్న. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2010లో మాకు జాయిన్ చేసుకోవడం జరిగిందన్న. మేము జాయిన్ అయినాం అప్పుడు 2010 నుంచి 2016 వరకు మేము విధులు నిర్వహించాము. విధులు నిర్వహిస్తుంటుంటే మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా సడన్గా తొలగించడం జరిగిందన్న. బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మనకు ఏ ఇంటిమేషన్ లేకుండా ఏ తప్పులు చేయకుండా అందరం క్వాలిఫైలో ఉన్నాం, డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నాము. ఏ ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని తొలగించడం జరిగింది. తొలగించినప్పటి నుంచి మేము రోడ్డు మీద పడ్డామన్న. ఇప్పటి వరకు అసలు మాకు ఏ జీవనోపాధి లేదు. ప్రజెంట్ ఏంటంటే మేము చాలా కష్టపడుతున్నాము. మాకు ఎలాంటి ఆధారాలు లేకుండా ఉండడం అంటే కష్టం కదా. తెలంగాణ గవర్నమెంట్ అలా చేయడం అనేది మాకు చాలా బాధాకరం విషయము. అందరం క్వాలిఫైలే ఉన్నాము. ఆర్డబ్ల్యూఎస్లో మంచి వర్క్ చేసిన వాళ్ళం మేము. అయితే చేంజ్ చేసిరని చెప్పి స్వచ్ఛ భారత్లో మేము తీసుకున్నాం. చేంజ్ చేసిరని చెప్పి తీసేసిరని చెప్పేసి మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. 2016 నుంచి ఇప్పటి వరకు కోర్టుకు వెళ్ళాం. 2 సార్లు కోర్టు కూడా స్టే ఇచ్చింది మాకు సక్సెస్ అయినాం మేము. వాళ్ళకు ఆర్డర్ కూడా ఇచ్చింది, మాకు ఆర్డర్ ఇచ్చింది తీసుకోవాలి వీళ్ళకి అని చెప్పేసి. ఆర్డబ్ల్యూఎస్లో వీళ్ళని కన్సల్ట్ చేయాలి, స్వచ్ఛ భారత్లో వీళ్ళని కన్సల్ట్ చేయాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ 2003 వరకు మాకు అసలు కన్సల్ట్ చేయలేదు, మాకు అసలు పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారానే మాకు ఈ జాబ్ వస్తుంది రిటర్ను. మళ్ళీ ఇదే జాబ్ కాకుండా వేరే ఏ జాబ్లో ఏ డ్యూటీలో ఏది తీసుకున్నా, ఏ సంస్థలో తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు గవర్నమెంట్ జాబే పెద్ద స్కేల్తోనే కావాలనేది అని కాదు. మాకు జీవనోపాధి గడిచేటట్టుగా చిన్నపాటి కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే అందరికి ఏజ్ బార్ అయిపోతుంది, అందరం పరేషన్లో ఉన్నాము, అందరం చదువుకున్నాము. ఇప్పుడు ఏది వేరే చేసుకోవాలన్నా లేకపోతే వేరే జాబ్ స్టడీ చేయాలన్నా చదువుకోవాలన్నా ఇప్పుడు మా వల్ల కాదు. కాబట్టి ఏదో ఒక దాంట్లో కన్సల్ట్ చేస్తారని చెప్పేసి రేవంత్ అన్న కోసం తిరుగుతున్నాం. ప్రజాభవన్కి ఎన్నిసార్లు వచ్చారు? ఇది రెండోసారి ప్రజాభవన్కి రావడానికి. ఇది రెండోసారి, మూడోసారి. ఇది మూడోసారి. 2 సార్లు ఆల్రెడీ అయిపోయింది, మూడోసారి ఇది రావడం జరిగింది. 2 సార్లు మీకు ఏమో ఇన్ఫర్మేషన్ రాలేదా? కాల్స్ రాలేదా? మాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది, ఇక్కడ అటెండ్ అయినామని చెప్పేసి మెసేజ్ వస్తుంది కానీ రిప్లై రావట్లేదు. మాకు ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా ఏం ఇంటిమేషన్ ఇస్తారు. ఆల్ డిస్ట్రిక్ట్ ప్రజావాణికి కూడా కలవడం జరిగింది, మేము కలెక్టర్లను కూడా కలవడం జరిగింది. కలెక్టర్ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఇంట్లో వేకెన్సీ లేవు, మేమేం చేస్తాము, మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళు చూపిస్తారు. ప్రజావాణి సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా రావడం వల్ల 3 టైమ్స్ రావడం జరిగింది. 3 టైమ్స్లో 2 టైమ్స్ మెసేజ్ వచ్చింది మాకు, కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఏమైనా రెస్పాన్స్ అవుతారని ఆశిస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారా మాకు ఈ విషయం బయటకు వస్తుందేమోనని ఆశిస్తున్నాం. సార్, మాది తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మేము ఆర్డబ్ల్యూఎస్లో ఎంఆర్పీస్గా పనిచేసినాం సార్. 2010 నుంచి 2016 వరకు చేసినామండి. మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని విధుల్లో నుంచి తొలగించడం జరిగినది. అప్పుడు ఏంటంటే మేము ఎందుకు తొలగించారని అప్పుడు కలెక్టర్ ఆఫీసులు, ఛాంబర్ ఆఫీసులు ఎక్కడంటే అక్కడ తిరిగినాం సార్. మాకు ఎక్కడ స్పందన రాలేదు. మాకు అదే బాధ వేసి మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో వచ్చేసి మాకు 2016 నుంచి 23 వరకు కోర్టు తీర్పు ఇచ్చింది. మనకు స్వచ్ఛ భారత్లో ఇప్పుడు స్వచ్ఛ భారత్ మార్చారు కాబట్టి స్వచ్ఛ భారత్లో వీళ్ళని తీసుకోవాలని చెప్పేసి ఇచ్చారు సార్. స్వచ్ఛ భారత్లో తీసుకోమని చెప్పేసి మేము ప్రతి జిల్లాలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అయినా కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కలెక్టర్లు అక్కడికి వెళ్తే ఏమంటున్నారంటే మాకు వేకెన్సీ లేవు, మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు, మిమ్మల్ని తీసుకోవాలని కలెక్టర్ గారు చెప్తున్నారండి అన్ని జిల్లాల్లోనూ. అయితే మళ్ళీ మేము అక్కడ అట్లా జరుగుతుంది. మేము కోర్టు ఆర్డర్ పట్టుకొని చుట్టూ తిరుగుతున్నాము. ప్రజాభవన్కి కూడా ఇక్కడ ప్రజా ఫిర్యాదులకు కూడా ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి వస్తున్నాం సార్. ప్రతి నెల వస్తున్నాము. మాకు మేమైతే మేము ఫిర్యాదు ఇస్తున్నామో అప్లికేషన్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ మాకు ఒక మెసేజ్ వస్తుందండి, మీరు మాకు ఇచ్చిండ్రండి అప్లికేషన్, ఓకే సక్సెస్ఫుల్గా మేము తీసుకున్నామని ఇస్తున్నారు. కానీ మళ్ళీ మేము ఈ అప్లికేషన్ కరెక్ట్ మా కలెక్టర్లకు పంపించిరేమని చెప్పేసి మేము మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు మళ్ళీ ఏం రాలేదు, మీరు ఇట్లా చెప్తున్నారని చెప్పేసి ఫైల్ అన్ని చెక్ చేయించడం జరుగుతుంది. అందులో మాది ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు సార్. మరి మా మీద తెలంగాణ ప్రభుత్వమే చిన్న చూపు చూసిందంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి మేము ఆలోచించినాం సార్. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవాలని చాలా వరకు ప్రయత్నాలు చేసినాము. మాకు ఆ గవర్నమెంట్లు ఎట్లాగో 10 సంవత్సరాలు మేము వెనుకబడి ఉన్నాం, కనీసం ఈ గవర్నమెంట్తోనే ముందుకు పోతాము, మా జీవితాలు బాగుంటాయి, మా కుటుంబాలు బాగుపడతాయని. అయినా ఈ గవర్నమెంట్ కూడా వచ్చి 3 నెలలు అయింది, మాకు ఎటువంటి ఆనందం లేదు సార్. కొంచెం మాకు ఈ ఉద్యోగాలు ఇప్పిస్తే మేము చాలా ఆనందపడతాం సార్. కనీసం ఈ ఎంపీ ఎలక్షన్ల ముందైనా మమ్మల్ని గుర్తిస్తే బాగుంటుంది సార్. మేము ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి కూడా మేము చాలా వరకు ప్రయత్నించినాం సార్. ఎందుకంటే మేము ప్రభుత్వం మారితేనా మా జీవితాలు మారితేనా ఉద్దేశం మా చాలా ఆనందంగా ఉండే సార్. మేము చాలా కష్టపడి. ఎంతమంది ఉన్నారమ్మా? మేము అన్ని జిల్లా ఇప్పుడు తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాకు ఎన్ని మండల వైజ్ ఒకరు ఉంటాం సార్. మేము ప్రతి మండలికి ఒకరు ఉంటాము. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు మనం తెలంగాణ విడిపోయినాం. ప్రతి తెలంగాణలో ప్రతి జిల్లాలో ఉన్నారు సార్, మండలికి ఒకరు.